అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాంపై విపరీతంగా విష ప్రచారం జరుగుతూ ఉంటుంది ఈ సమాజంలో. అయితే ఇస్లాం ధర్మాన్ని 1400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అని ఆయన స్థాపించాడు అని చెప్పి విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంటారు. దాన్నే నిజమైన నమ్మేవాళ్ళు కూడా అధికంగానే ఉన్నారు ఈ సమాజంలో. అయితే ఒకసారి మనం ఖురాన్ని పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఓ ప్రవక్త, ఏ విధంగానైతే మేము నూహుకు ఏ ధర్మాన్ని స్థాపించమని ఆజ్ఞాపించామో అదే ధర్మాన్ని మేము నీ వద్దకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఆ ధర్మాన్ని స్థాపించమని మేము ఇబ్రహీంకు తెలియజెప్పాము, అలాగే మూసాకు తెలియజెప్పాము, అలాగే ఈసాకు కూడా తెలియజెప్పాము అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఇది కేవలం 1400 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ ధర్మం కాదు ఓ ప్రవక్త. ఈ ధర్మాన్ని మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం గారి నుంచి వస్తూ ఉన్నది. ఇది ప్రవక్తలో అయినటువంటి నూహ్ అలైహిస్సలాం గారికి ఈ ధర్మాన్ని ఇచ్చాము, ప్రవక్తల పితామహుడైనటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం గారికి ఈ ధర్మాన్ని ఇచ్చాము, ఈ ధర్మాన్ని మూసా ప్రవక్తకు మోషేకు తెలియజేశాము, ఈ ధర్మాన్ని ఈసా ప్రవక్తకు యేసుకు కూడా ఈ ధర్మం గురించే తాకీదు చేశాము, ఇందులో చీలికలు తీసుకురావద్దని. కాబట్టి ఈ ధర్మం ఏంటి అంటే ఇస్లాం ధర్మం. ఇదేం చెబుతుంది? సృష్టికర్త అయినటువంటి ఒకే ఒక్కడు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, అలాగే ప్రవక్తను అనుసరించండి. ఏ కాలపు ప్రజల వద్దకు ఏ ప్రవక్త వచ్చాడో ఆ ప్రవక్త బోధనల ప్రకారం నడుచుకుంటూ ఒకే దైవమైనటువంటి ఆ సృష్టికర్తను మాత్రమే, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఇదే ఇస్లాం ధర్మం. రండి మనం తెలుసుకుందాం యూదులకు మరియు మొహర్రం నెలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి. అదేంది, యూదులకు మొహర్రం నెలకు సంబంధం ఉందా? అవును, ఉంది. అదేమిటో తెలుసుకోవాలంటే ముందు మొహర్రం నెల యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ 12 నెలల ఇంగ్లీష్ క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో మొట్టమొదటి నెల జనవరి నెల, అలాగే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ఏదైతే క్యాలెండర్ ఉందో అందులో మొట్టమొదటి నెల ఉగాది నెల. ఆ విధంగానే ఇస్లామియా క్యాలెండర్ అనేది ఒకటి ఉంది, అందులో మొట్టమొదటి నెల మొహర్రం నెల. అలాగే ఈ మొహర్రం నెలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. రంజాన్ మాసం ఉపవాసాలు తర్వాత అత్యధిక ఘనత గల ఉపవాసాలు ఈ మొహర్రం మాసంలో పాటించేటటువంటి ఉపవాసాలు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే ఈ మొహర్రం మాసంలో పాటించే ఉపవాసాలకు అత్యంత పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరొక ఘనత ఏమిటయ్యా అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి మాసంలోనూ ఉపవాసాలు అధికంగానే పాటించేవారు. అయితే ఎప్పుడైతే రంజాన్ మాసపు ఉపవాసాలు విధిగా ఫరజ్గా చేయడం జరిగిందో అప్పటి నుంచి అవి ఖచ్చితంగా నెల మొత్తం పాటిస్తూ మిగతా నెలల్లో పూర్తిగా పాటించేవారు కాదు. అంటే ఎలా? సోమవారం గురువారం పాటించేవాళ్ళు, లేదా చంద్రమాస లెక్కల ప్రకారం 13, 14, 15 పాటించేవాళ్ళు. ఈ విధంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించేవారు. ఖచ్చితంగా మాత్రం రంజాన్ మాసంలో మాత్రమే పాటించేవాళ్ళు. అయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసి ఎప్పుడైతే మదీనాకు రావడం జరిగిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు మొహర్రం నెల 10వ తారీఖు ఉపవాసం ఉంటున్నారు. ఇది గమనించినటువంటి ప్రవక్త గారు అడుగుతున్నారు, మీరు ఈరోజు ఉపవాసం ఉండటానికి కారణం ఏంటి అని అన్నప్పుడు ఈ మొహర్రం నెల 10వ తారీఖు యూదులు ఉపవాసం ఉండటానికి కారణం ఏంటి? బనీ ఇస్రాయిలు జాతిని ఆ దైవము ఈజిప్టు అధినేత ఫిరోన్ బారి నుంచి కాపాడాడు, అందుకు కృతజ్ఞతగా మేము ఉపవాసం ఉంటున్నాము అని చెప్పి ఆ యూదులు తెలియజేశారు. మరి ఆ సంఘటన మనం తెలుసుకుందామా లేదా? తెలుసుకుందాం. చూడండి, అదేమిటయ్యా అంటే ఈజిప్టుకు అధినేత అయినటువంటి ఫిరోను అత్యంత క్రూరాతి క్రూరంగా పరిపాలించేటటువంటి రాజు ఇస్రాయిల్ జాతిని. ఆ ఇస్రాయిల్ జాతి వారు అణగారిన వర్గాలుగా అణిచివేతకు గురవుతూ బానిసల బతుకులు జీవితం గడుపుతున్నటువంటి ఆ సమయంలో అక్కడికి ఒక ప్రవక్తను దైవమైనటువంటి అల్లాహ్ ఎంచుకోవడం జరిగింది. ఆయన మూసా మోషే. ఆయనతో పాటు ఆయన సహాయకుడిగా హరోన్ కూడా ఎంచుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ దైవ ధర్మాన్ని ఆ యొక్క ఫిరోన్కి, ఈజిప్టు అధినేతకు తెలియజెప్తారు. ఆయన తిరస్కరిస్తాడు. అయితే దైవం ఆజ్ఞాపిస్తాడు, ఓ మూసా, నీ జాతి వారు ఎవరైతే ఉన్నారో ఇస్రాయిల్ జాతిని వారందరినీ రాత్రికి రాత్రే ఆ పట్టణం నుంచి తీసుకొని వెళ్ళిపో అని చెప్పి దైవమైనటువంటి అల్లాహ్ ఆజ్ఞాపించడం జరిగింది. రాత్రికి రాత్రే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఈజిప్టు యొక్క ప్రాంతం నుంచి బయటికి రావడం జరిగింది. ఇది గమనించి ఈ విషయం తెలిసినటువంటి ఈజిప్టు అధినేత అయినటువంటి ఫిరోను ఆయన యొక్క సైన్యాన్ని వెంటబెట్టుకొని ఈ యొక్క ఇస్రాయిల్ జాతి ఏ వైపు వెళ్ళిందో ఆ వైపుగా వారు కూడా రావడం జరిగింది. ఈ విధంగా పయనిస్తున్న సమయంలో వీరందరూ ఇస్రాయిల్ జాతి వారందరినీ తీసుకుని వెళ్తున్నటువంటి మూసా అలైహిస్సలాం గారికి
ఆ సమయంలో ఆ ఎదురుగా ఒక పెద్ద ఎర్ర సముద్రం కనిపించింది. అంటే దాని వైపుగా పయనించడం జరిగింది. అప్పుడు మూసా అలైహిస్సలాం గారి యొక్క అనుచరులుగా ఉన్నటువంటి ఈ జాతి ఇశ్రాయేలు జాతి వారు అంటున్నారు, ఓ మూసా, మేము ఈజిప్టు అధినేత కింద బానిసలుగా ఉన్న బతికేవారు మేము, కానీ ఇప్పుడు మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చావు. ఈ సమయంలో మమ్మల్ని వెంబడిస్తున్నారు. వారికి మేము చిక్కినట్లయితే మమ్మల్ని ఖచ్చితంగా హతమారుస్తారు అని చెప్పి మూసా అలైహిస్సలాం గారికి వారందరూ తెలియజెప్తున్నారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం గారికి ఆజ్ఞాపించారు, ఓ మూసా, నీ వద్ద ఉన్నటువంటి చేతి కర్రతో ఆ సముద్రాన్ని కొట్టు అన్నప్పుడు ఆ మూసా అలైహిస్సలాం గారు వెంటనే ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రతో ఆసరాగా ఉన్నటువంటి ఆ కర్రతో ఆ సముద్రాన్ని ఎప్పుడైతే కొట్టడం జరిగిందో ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయి గోడల్లాగా నిలబడటం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క దారిలో గోడలుగా నిలబడిపోయినటువంటి ఆ నీటి మధ్యలో ఉన్నటువంటి దారిలో గుండా మూసా అలైహిస్సలాం గారు ఆయన్ని అనుసరిస్తూ వచ్చినటువంటి ఇశ్రాయేల్ జాతి వారు కూడా ఆ సముద్ర మధ్య మార్గంలో పయనిస్తూ ఉన్నారు. వెనక నుంచి ఫిరౌన్ సైన్యం వస్తుంది. ఈ విధంగా పయనిస్తూ వారు ఆ యొక్క ప్రాంతము చివరికి వెళ్ళిపోయారు. వెనక నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఫిరౌన్ జాతి వారు సముద్రపు మధ్యలోకి వచ్చేసారు. వెంటనే అల్లాహ్ యొక్క ఆజ్ఞతో ఆ సముద్రము మళ్ళీ తిరిగి కలుసుకోవటం జరిగింది. వెంటనే ఆ సముద్రంలోనే ఫిరౌను అతన్ని అనుసరించినటువంటి ఆయన సైన్యం మొత్తం చనిపోవటం జరిగింది. ఈ విధంగా ఇశ్రాయేలు యొక్క జాతిని మూసా ప్రవక్త ద్వారా దైవమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బానిసలుగా ఉన్నటువంటి ఆ జాతిని విముక్తి ప్రసాదించాడు. అందుకు కృతజ్ఞతగా యూదులు అనేవారు ఆ దైవమైనటువంటి ఆ అల్లాహకు కృతజ్ఞత తెలుపుతూ ఉపవాసం ఉంటారు. ఇది విన్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, అయితే మూసాకు అనుయాయులము అని చెప్పుకునేటటువంటి హక్కు నీకంటే కూడా మాకే ఎక్కువ ఉంది అని చెప్పి మేము కూడా మొహర్రం 10వ తారీఖు ఉపవాసం ఉంటాము, అలాగే అందుకు అదనంగా మరొక రోజు కూడా ఉపవాసం ఉంటాము అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి మొహర్రం 10వ తారీఖు ఉపవాసం ఏమిటి అంటే, ఎవరైతే మొహర్రం 10వ తారీఖు ఉపవాసం ఉంటారో అతనికి గత సంవత్సరము చేసుకున్నటువంటి చిన్న చిన్న పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించి వేస్తాడు. మరి ఆ ఒక్కరోజు ఉంటే సరిపోతుందా అంటే కాదు కాదు. ప్రవక్త గారు అన్నారు ఏమని, ఒకరోజు అదనంగా అంటే మొహర్రం 10వ తారీఖు మరియు 9వ తారీఖు, లేదా మొహర్రం 10వ తారీఖు మరియు 11వ తారీఖు, ఈ విధంగా 9, 10 కానీ 10, 11 కానీ సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి. దీని యొక్క ప్రతిఫలం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తున్నాడు. అదేమిటి అంటే గడిచినటువంటి సంవత్సరం చేసుకున్న చిన్న చిన్న పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించి వేస్తాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈ మొహర్రం 10వ తారీఖు ఉపవాసానికి అలాగే యూదులకు ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టంగా మీ ముందు విడమరిచి తెలియజెప్పాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక.